ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. మార్చి 6 మీరు సంవత్సరమంతా బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ద్వితీయోపదేశ కాండం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 10వ అధ్యాయము 1 నుండి 31వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనుగాక. పరలోకముని దిగి వస్తున్న దేవుని యొక్క మంచు మీ పైకి సమృద్ధిగా దిగివచ్చునుగాక. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరు క్షేమంగా ఉన్నారా? మీ కొరకు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఆయన అద్భుతమైన దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు. ప్రతిరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన దినమే. ఎందుకో తెలుసా? ఎందరూ ఈ లోకంలో ఈ ఉదయకాలం నిద్ర నుండి లేవలేక కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుడు తన యొక్క విశేషమైన కృప చొప్పున మిమ్మల్ని సజీవులుగా నిలబెట్టాడు. ఆయన ఎంతో ప్రేమగల దేవుడు. మీ యందు ఆయన చాలా ప్రీతి కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన వైపే చూడండి, ఆయన వైపే కళ్ళెత్తండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇచ్చినటువంటి ఒక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 8వ వచనం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలాతు ప్రజల యొక్క కేకలు ఎక్కువవుచున్నవని, యేసు ప్రభులో ఏ నేరం లేకపోయినప్పటికీ ఆయనను సిలువ వేయడానికి ఆ ప్రజలందరూ కోరుకుంటున్నారని, ఇక ఆ కేసుని హేరోదుకి బదలాయింపు చేయాలని, ఆ కేసు నుండి ఈయన తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. తిన్నగా ఈ మనుష్యుడు గలిలయ దేశానికి చెందినవాడా అని అడిగి, ఆ గలిలయ ప్రదేశం అయితే హేరోదు యొక్క ఆధీనములో ఉన్నది కదా, కాబట్టి హేరోదు దగ్గరికే ఇతన్ని పంపిస్తానని యేసు ప్రభు వారిని పిలాతు పంపించడం జరిగింది. ఎప్పుడైతే హేరోదు యేసు ప్రభు వారిని చూశాడో చాలా సంతోషపడ్డాడు. ఆ సంతోషం ఆత్మ సంబంధమైన సంతోషం కాదు. యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తుండడాన్ని బట్టి హేరోదు అనేక మార్లు ప్రభువారి గురించి విన్నాడు. ఎప్పటి నుండో ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు. ఈ రోజున ఆ గొప్ప అవకాశం దొరికింది. తన ఎదుటికే యేసు ప్రభువారిని తీసుకుని వచ్చారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు. యేసు ప్రభుని చూచి సంతోషించాడు. ఏదైనా ఒక సూచక్రియ చేస్తే చూడాలని ఆశపడుతున్నాడు. అది ఎలా ఉందో తెలుసా? దేవుని బిడ్డారా, యేసు ప్రభు ఏదైనా ఒక అద్భుతం కానీ సూచక్రియ కానీ చేస్తూ ఉంటే దాన్ని చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నాడు. అది ఆయన కోరిక, అది ఆయన ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏదో ఎంటర్టైన్మెంట్ కొరకు ఉన్నవాడు కాదు. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది హృదయాన్ని విప్పి ఆయన చేర్చుకొని పశ్చాత్తాపంతో ఆయనను కన్నీటితో ప్రార్థన చేసి అడిగితే పాపక్షమాపణ, అంతేకాదు సమాధానం, వారి జీవితానికి గొప్ప ఆనందం
అవసరమైతే అద్భుతములను సూచక్రియలను ఆయన జరిగిస్తాడు. అంతేకాని ఆయన ఏదో చేస్తూ ఉంటే చూచి ఆనందిద్దామనుకునే ఏ మనుషుడిని కూడా ఆయన లెక్క చేయడు. అలాంటి వారు ఆయనకు అవసరం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇతడు బహుకాలము నుండి యేసు ప్రభుని చూడాలని ఆశించాడు. చూడగోరెను అని రాయబడింది. ఇదే మాట లూకాసు వార్త 19:3లో జక్కయ్య గురించి రాయబడింది. యేసు ఎవరో అని చూడగోరెను, కానీ జక్కయ్య ఏం చేశాడు? పరుగెత్తాడు. అవకాశం లేకపోతే చెట్టెక్కి అక్కడి నుండి యేసును చూడాలని ఆశపడ్డాడు. కానీ హేరోదు ఏ రోజైనా ఇతడు అనుకుంటే రథం సిద్ధం చేయించి యేసు ప్రభున్న స్థలానికి వెళ్ళి ఆయన కలుసుకొని ఆయనతో మాట్లాడగలడు. ఒకవేళ అధికారం హోదా అడ్డొస్తే యూదుల అధికారి అయిన నికోదేము వలె ఒక రాత్రి వేళనైనా ప్రభువుని కలుసుకోవచ్చు. కానీ ఈనాడు ఏ కోశాన ప్రయత్నం చేయలేదు. చూడాలని అనుకున్నాడు, కానీ ఆ ప్రయత్నం అనే ఆ మాటే అతనికి తట్టలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని మీరేదో ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకోవద్దు. నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఆయన యందలి ప్రేమతో మీరు ముందుకు వెళ్ళి ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయన కోరుకోనండి. తప్పకుండా మీ అవసరాలు ఆయన తీరుస్తాడు. మీ కోరికను ఆయన సిద్ధింపజేస్తాడు. మీ మేలు కొరకు ఆయన తన కార్యాలని మీ ఎడల జరిగిస్తాడు. దేవుడు మీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మా ప్రియ తండ్రి, మేము మీ పాదాల ఎదుట అయ్యా మోకరించి నీ సన్నిధిలో మేము అడిగినప్పుడు మీరు మా ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడుగా ఉన్నారు. మా ప్రియ తండ్రి, మా జీవితంలో నాయనా నిజమైన మారు మనసు పశ్చాత్తాపం లేకుండా మీ సన్నిధికి ఏదో కాలం గడిచిపోవడానికి ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని వాడుకోకుండా తండ్రి నిండు హృదయముతో నిండు మనసుతో నిన్ను వెంబడించి మీ ఆజ్ఞలకు విధేయులమై నడుచుకునే భాగ్యం దయచేయమని, తద్వారా మీరిచ్చే ఆశీర్వాదాలు పొందడానికి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.